సార్ మీరు చెప్పండి. నేషనల్ హెరాల్డ్‌కి సంబంధించి ఇప్పుడు మీ అగ్రనేతలైన సోనియా గాంధీ అండ్ రాహుల్ గాంధీ పైన కేసులు పెట్టడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అండి నేషనల్ హెరాల్డ్ అండి కాంగ్రెస్ పార్టీ ఆనాడు జాతీయ ఉద్యమంలో భాగంగా మోతీలాల్ నెహ్రూ గారు స్థాపించిన పత్రిక. దానికి కాంగ్రెస్ పార్టీ నుంచి కొంత మనీ ఇవ్వడం జరిగింది. ఇందులో అక్రమాలు ఏం జరిగినాయండి? ఇవాళ నరేంద్ర మోడీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాంతీయ పార్టీలను ప్రతిపక్ష నాయకులను రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని ఏదో వేధింపులకు గురి చేస్తే కేసులు పెడితే భయపడతారు అనుకుంటూ దేశం కోసం ప్రాణత్యాగం చేసి వచ్చినటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి మా నాయకులు రాహుల్ గాంధీ గారు మీరు ఎన్ని కేసులు పెట్టినా కూడా ఇవాళ అదిరేది లేదు. మోడీ ఒక జేబు సంస్థలుగా వాడుకుంటారు. ఇవాళ మాకు అందుకే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజ్యాంగం మీద న్యాయ వ్యవస్థల మీద మాకు నమ్మకం ఉంది. డెఫినెట్ కూడా న్యాయస్థానాల్లో మాకు అనుకూలంగానే ఇవాళ జరుగుతుంది. బీజేపీ డెఫినెట్ కూడా నరేంద్ర మోడీ ఈ పాసిస్ట్ వ్యతిరేకంగా డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. ఇవాళ దానికి అనుగుణంగానే తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈడీకి నరేంద్ర మోడీ బీజేపీకి వ్యతిరేకంగా మారండి. మీరు 11 సంవత్సరాలుగా దేశ ప్రజలకు చేసినటువంటి మేలు చెప్పండి, అభివృద్ధి గురించి మాట్లాడండి, నిరుద్యోగం గురించి మాట్లాడండి, మీరు ఇచ్చిన వాగ్దానాల గురించి మాట్లాడండి. అంతే తప్ప ఏదో వేధింపులు పెట్టి కేసులు పెడితే ఇక్కడ భయపడేది ఎవరు లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు జైలు కొత్త కాదు, స్టేషన్లు కొత్త కాదు, కేసులు కొత్త కాదు. డెఫినెట్ కూడా పోరాడతాం. ఇవాళ ప్రజల మద్దతు కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి ఉంది. డెఫినెట్ కూడా అంతిమ విజయం రాహుల్ గాంధీ సోనియా గాంధీ అని తెలియజేస్తారు. అంటే ఇప్పుడు ఈడీ కేసులు పెట్టింది కాబట్టి ఈడీని ముట్టడించారు, కానీ బీజేపీ అంటున్నారు కదా, బీజేపీ ఆఫీస్ ఎందుకు ముట్టడించలేదు అని. నేను అదే చెప్తున్నాండి. ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఇవాళ శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నాం. ఇవాళ స్వయం ప్రతిపత్తి గల సంస్థలు ఈడీ ఇవాళ ఏ విధంగా 11 సంవత్సరాలుగా ఏ విధంగా మిస్యూజ్ చేస్తున్నారో మన అందరికి తెలియదు కాదు. ఇవాళ ఎంతసేపు నిన్ను ప్రశ్నించినందుకే కదా ఇవాళ రాహుల్ గాంధీ సోనియా గాంధీ బీజేపీ ఫ్యాసిస్ట్ నియంత్రణలు ప్రకటించి వ్యతిరేకంగా మాట్లాడినందుకే వాళ్ళు ఇవాళ కేసులు పెడుతున్నారు. డెఫినెట్ కూడా మేము అదే చెప్తున్నాం. శాంతియుతంగా ఇవాళ ఇక్కడ ధర్నా చేస్తున్నాం. దేశవ్యాప్తంగా కూడా అదే జరుగుతుంది. మాకు నమ్మకం ఉంది. డెఫినెట్ కూడా అంతిమ విజయం మాదే. ఇవాళ న్యాయస్థానంలో కొట్లాడతాం. ఇవాళ నేను ఏమంటున్నంటే మీరు ఎందుకు భయపడుతున్నారు? సోనియా గాంధీని రాహుల్ గాంధీని చూసి మీకు భయం ఎందుకు? మీకు భయమే లేకుంటే ఇవాళ ఎందుకు ఇట్లా ఈ దొంగ కేసులు ఫేక్ కేసులు ఎందుకు పెడుతున్నారు? ఇవాళ మేము అందుకే చెప్తున్నాం, ఏదేమైనా కూడా అంతిమ విజయం కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇవాళ న్యాయస్థానాల ద్వారా డెఫినెట్ కూడా మాకు నమ్మకం ఉంది. ఎన్నికలు అందువలన ఈ కేసులు పెట్టుతున్నారు అనుకోవచ్చు. నాట్ ఓన్లీ అదొకటి, దేశవ్యాప్తంగా మా నాయకుడు రాదు, దేశవ్యాప్తి అలగారిన వర్గాలందరూ కూడా న్యాయం జరుగుతుందని దానికి అనుగుణ ఇవాళ క్యాన్సల్ చేయాలని ఇవాళ రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ సామాజిక న్యాయాన్ని దాన్ని డైవర్ట్ చేయడం కోసమే ఇవాళ బీజేపీ భయపడి ఇవాళ ఈడీలు, ఈ సిబిఐ, ఐటీ కేసులు రాహుల్ గాంధీ గారి పైన, సోనియా గాంధీ గారి పై ఈ కేసులు పెడుతున్నారు. అయినా కూడా ఎక్కడ వెనక తగ్గలేదు. మా నాయకుడు చాలా స్పష్టంగా చెప్పాడు, ఇవాళ అణగారిన వర్గాలకు న్యాయం జరగాలంటే ఒక సామాజిక న్యాయం ద్వారా మాత్రమని. డెఫినెట్ కూడా ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని వేధింపులకు గురి చేసినా మా ఏదైతే సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందో దాని నుంచి వెనకకు పోయలేదు. డైవర్ట్ చేయడం కోసమే బీజేపీ భయపడి ఈ వేధింపులకు గురి చేస్తుంది. ఈ నేషనల్ హెరాల్డ్ కేసు ఏంటి? ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు మనతో పాటు ఇప్పుడు ఏఐసిసి అగ్రనేతలైన కేసులు పెట్టారు అని అంటున్నారు. దీని గురించి మీరేం చెప్తారు? అది ఏదైనా ఉంటే కనుక మొదటే ఎఫ్ఐఆర్. ఇప్పుడు వీళ్ళ మీద లేనిపోయిన మనోభావాల్ని దెబ్బతీసి పార్టీని బలహీనపరచడానికి, కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచే ఉద్దేశంతోనే సోనియా గాంధీ గారి పేరు గాని, రాహుల్ గాంధీ గారి పేరు గాని చార్జ్ షీట్ లో యాడ్ చేయటము చాలా అమానుషం అనేసి దాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా బీజేపీ ప్రభుత్వాన్ని, మోడీ గారిని కోరుతున్నాం. ఈడీకి దీనికి ఏం సంబంధం లేదు అని అంటారా? ఇప్పుడు హెరాల్డ్ కేసుకు సంబంధించి మళ్ళీ జరిగింది అని అంటున్నారు. దాంట్లో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఇన్వాల్వ్ అయ్యారు అని అంటున్నారు. దీని గురించి మీరు పనంగా పెట్టిన కుటుంబం గాంధీ కుటుంబం. అది పైనుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ బట్టే ఈ రోజు ఇట్లా యాడ్ చేసి ఇబ్బంది పెట్టడానికే చూస్తున్నారు, కానీ ఈడీ స్వతంత్రంగా వ్యవహరించడం లేదనేది నా ఉద్దేశం. అంటున్నారు. అంటే దీనికి నేషనల్ హెరాల్డ్ కి అండ్ సోనియా గాంధీ అండ్ రాహుల్ గాంధీకి సంబంధం లేదు అంటున్నారు. ఈరోజు నేషనల్ హెరాల్డ్ కేసులో గతంలో కూడా కేసు బుక్ చేసి ఆ రోజు కూడా తెలంగాణ కాంగ్రెస్ ఇక్కడ మేము ధర్నా చేయడం జరిగింది. మరి ఈ రోజు ఎలక్షన్లు వచ్చినప్పుడే ఈ నేషనల్ హెరాల్డ్ కేసు నరేంద్ర మోడీ గారికి గుర్తుకొస్తుంది.
రాహుల్ గాంధీని చూసి భారతీయ జనతా పార్టీకి భయం పుట్టుకుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కన్నా ముందు బీసీ కులగణ దేశమంతా కూడా డాక్టర్ బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని మనము దాన్ని అమలు పరుచుకోవాలి, భారతీయ జనతా పార్టీ తుంగలో దొక్కుతుంది, అదే విధంగా బీసీ కులగణన కూడా చేయాలి అని చెప్పి మరి వాగ్దానం చేసినాక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మరి బీసీ కులగణన అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది 42%. అదే విధంగా ఎస్సీ వర్గీకరణ కూడా మరి ఇక్కడ తీర్మానం చేసి ఢిల్లీకి పంపించారు. మరి ఢిల్లీలో పార్లమెంట్ లో అమలు చేయాలని చెప్తే మరి ఆ యొక్క పని చేయకుండా ఎక్కడ రాహుల్ గాంధీ గారికి మంచి పేరు వస్తుందో, రాబోయే ఎన్నికల్లో భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతాయని ఒక భయంతో మొన్న గుజరాత్ లో కూడా ప్లీనరీ సమావేశంలో రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోడీ అమిత్ షా గారికి సవాల్ ఇసిరు వాళ్ళ గడ్డ పైన పోయి. అది ఇమిడించుకోలేగానే మరి ఇలా ఈ యొక్క చార్జ్ షీట్ లో కేసు నమోదు చేయడం జరిగింది. ఇదంతా కక్ష సాధింపే అని అంటారా? నరేంద్ర మోడీ గారు ఈడీ గాని సిబిఐ గాని ఒక గతంలో కూడా వేరే రాష్ట్రాల్లో చాలా మంది మీద కేసులు పెట్టిరు, అవి ఏమీ కాలేవు. కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీ గురించి నరేంద్ర మోడీ గారు ఏ భయభ్రాంత గురి చేసినా ఎక్కడ కూడా అతిరేది లేదు, బెదిరేది లేదు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఎంబడి ఉంటుంది సోనియా గాంధీ రాహుల్ గాంధీ గురించి చెప్పడం జరుగుతుంది. సో ఫైనల్ గా ఈ నేషనల్ హెరాల్డ్ సంబంధించి అది మూతపడే సమయంలో సోనియా గాంధీ దాన్ని కాపాడే ప్రయత్నం చేసింది, దాంట్లో కొన్ని షేర్స్ కొన్నారు అని చెప్పేసి అంటున్నారు. సో దీనికి సంబంధించి ఇది ఒక నేరమైనట్టు ఎందుకు చూపిస్తుంది ఈ మోడీ ప్రభుత్వం అని చెప్పేసి అంటున్నారు. అండ్ అదే కాకుండా ఇంకా ఈ మోడీ ప్రభుత్వం కక్ష సాధింపే చేస్తుంది అంటే ఇప్పుడు మళ్ళీ రాబోయే ఎన్నికల్లో ఇటు బీహార్ కావచ్చు ఇంకా మిగతా ఎన్నికలు రాష్ట్రాల్లో రాబోతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా వాళ్ళని మోటివేట్ చేయాలి, అలాగే డీఫేమ్ చేయాలి అని చెప్పేసి ప్రయత్నంలోనే ఇప్పుడు ఈ ఈడీ ముందర పెట్టుకొని కేసులు నమోదు చేసింది. అండ్ ఈ కేసుల్లో కూడా అసలు ఖచ్చితంగా ఇవి బయటికి వచ్చే అంటే కోర్టులో మాత్రం మొత్తం కడిగిన ముత్యం లాగా బయటకు వస్తారు. అండ్ ఎలాంటి కేసులు వాళ్ళ మీద నమోదు కావు. జస్ట్ ఇది ఇప్పుడు ఒక డ్రామా లాగా క్రియేట్ అయ్యింది అని అంటున్నారు. ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఇటు రాహుల్ గాంధీకి అటు సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి వస్తున్న చామ్ని బట్టి కక్షతోనే ఈ ఈడీ కేసు తీసుకొచ్చింది అని అంటున్నారు. ఈ కేసు నిలిచేది కాదు, ఏం కాదు అని చెప్పేసి అంటున్నారు. ఖచ్చితంగా ఈ కేసు